సంస్థలు ప్రారంభించేటప్పుడు ప్రభుత్వం నుంచి కానీ లేకుంటే ఇతర సంస్థల ద్వారా అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ప్రారంభిస్తారు అధ్యక్ష. 20లో ప్రారంభించిన యూనివర్సిటీకి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా అనుమతులు తీసుకోకుండా యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఒక్కొక్క కాలేజీలో దాదాపు 5 సంవత్సరాల పాటు చదువుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. అంటే 2020లో చేరిన వాళ్ళు ఈ 2025వ సంవత్సరంలో వారు సర్టిఫికేట్ తీసుకొని బయటకు పోల్చుంటారు అధ్యక్ష. 2025వ సంవత్సరం వచ్చి మొన్నటి వరకు కూడా యూనివర్సిటీకి ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేదు అధ్యక్ష. దీంతో విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది అధ్యక్ష. అంటే ఎంత బాధ్యత రహితంగా గత ప్రభుత్వం ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందంటే ఏ మాత్రం కూడా ముందు చూపు లేకోకుండా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ కడపలో ఏర్పాటు చేసేటప్పుడు అప్పటి పాలకుడు కేవలం తన బావమర్ది కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలు వారి భవిష్యత్తును సర్వనాశనం చేయడం అధ్యక్ష. దాదాపు మొన్న గత 2 నెలల క్రితం విద్యార్థులందరూ కూడా ధర్నాలు ఆందోళన చేసే నేపథ్యంలో మేమంతా హెచ్ఆర్టీ మంత్రి గారి దృష్టికి వీటన్నిటిని కూడా తీసుకొని పోయినప్పుడు ఆ విద్యార్థులందరినీ కూడా ఆ రోజు పుట్టపర్తి పర్యటనకు విద్యాశాఖ మంత్రి గారు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కలిపి వారి సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఆర్కిటెక్చర్ కౌన్సిల్ అధికారుల దృష్టికి తీసుకొని ఆ సమస్యను పరిష్కరించేదానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కృషి చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా విద్యార్థులందరి తరఫున విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతాను అధ్యక్ష. ఇప్పటికైనా కూడా దానికి ఎలాంటి భవనాలు కానీ లేవు, ఫ్యాకల్టీ లేదు, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరు కూడా లేరు అధ్యక్ష. అంటే ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో కేవలం తన వంది మాగాదాల కోసం అప్పటి ముఖ్యమంత్రి యూనివర్సిటీని ఏర్పాటు చేయడం చాలా బాధాకరం అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, భవిష్యత్తులో ఈ అనుమతుల విషయం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా తగు జాగ్రత్తలు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఇప్పుడు ఒక యూనివర్సిటీని ఎక్కడైనా కానీ పక్కా బిల్డింగ్లోనే ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేస్తారు అధ్యక్ష, నిర్వహిస్తారు. కానీ ప్రైవేటు ఒక ఇంజనీరింగ్ కళాశాలను బాడెక్కు తీసుకొని దానిలో పెట్టడం కూడా చాలా బాధాకరం అధ్యక్ష. దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేదానికి ప్రభుత్వం ద్వారా ఏం చర్యలు తీసుకుంటున్నారు, పక్కా భవనాలలోకి ఎప్పుడు దాన్ని మారుస్తారు, అదేవిధంగా భవిష్యత్తులో పిల్లలకు ఇబ్బంది లేకోకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే, అవునా రాజేంద్ర ప్రసాద్ సిగ్నేటరీస్ ఉన్నారు.